అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుంచి కోట్లు దోచేసిన 4 సభ్యుల ముఠాను టాస్క్ ఫోర్స్ పాల్కుర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 5.92 లక్షలు, 684.5 గ్రాముల బంగారు నాణేలు, 150 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కారు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్, స్థిరాస్తులకు సంబంధించిన పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ సన్ప్రీత్ సింగ్ మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితుడు తెప్పాలి సైదులు తన భార్య నారాయణమ్మ పేరు మీద హెప్సిబా పేరుతో 2023లో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అనంతరం 2024లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అధిక లాభాలు ఆశ చూపిస్తూ చీటీల వ్యాపారాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్లో చేరేవారు ముందుగా 6,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. సభ్యులు చెల్లించిన డబ్బులో 4,000 తన వద్దనే ఉంచుకుని మిగతా 2,000ను ఈ సంస్థపై సభ్యులకు నమ్మకం కలిగించేందుకు వస్తువులను అందజేస్తాడు. వాస్తవంగా ఈ వస్తువుల విలువ కేవలం 300 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఈ సంస్థలో ఒక సభ్యుడు ఎన్నిసార్లైనా సభ్యత్వం తీసుకోవచ్చు. ఇందులో జాయిన్ అయిన ప్రతి సభ్యుడికి నెలకు 1,000 రూపాయల చొప్పున 20 నెలల పాటు డబ్బును తిరిగి ఇస్తానని చెప్పేవాడు. ఈ క్రమంలో సైదులు మిగతా నిందితులతో కలిసి గ్రామాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. వీటి ద్వారా సుమారు 28,493 మంది సభ్యత్వాలు తీసుకున్నారు. 4,000 రూపాయల చొప్పున మొత్తం 11.39 కోట్లు వసూలు చేశాడు. ఈ సంస్థపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ ముఠా వసూలు చేసిన డబ్బును 17 బ్యాంకుల్లో జమ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడిపై గతంలో మెదక్, సూర్యాపేట జిల్లాలతో పాటు ఇల్లందు, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో సుమారు 10కి పైగా చీటింగ్ కేసులు నమోదయ్యాయి.